శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 32వ ప్రసంగం 2వ భాగం చూసే కళ్ళతో సృష్టిని వీక్షించటం ఇప్పుడు మనం వినబోతున్నాం. భగవంతుడి చేతనలో ప్రతిదీ మనోహరంగా అవుతుంది. నా యవ్వనపు రోజుల్లో నేను పర్యాటక స్థలాలను చూసేవాడిని, కానీ నా ఆసక్తి మాత్రం గుళ్ళ మీదే ఉండేది. ధ్యాన సాధన వల్ల నా చైతన్యంలో మార్పు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని విభిన్నంగా చూడడం మొదలుపెట్టాను. ప్రతిదీ మారినట్టుగాను ఆసక్తికరంగాను నాకు అనిపించాయి. ఇప్పుడు మొత్తం సృష్టి వెనుక నా ఈశ్వరుడి రాజ్యాన్ని చూస్తున్నాను. ఈ ప్రపంచపు ఏ కలల కన్నా మనోహరమైనది. అప్పుడప్పుడు ఆయన సామ్రాజ్యపు సౌందర్యాన్ని స్థూలమైన భౌతిక సృష్టి గుండా నేను చూస్తాను. మీరు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ భగవంతుడికి దగ్గర అవుతున్న కొద్దీ ఆయన ఇంకా ఇంకా ఎక్కువగా ఈ ప్రపంచపు అద్భుతాలను మీకు బహిరంగం చేస్తాడు. కోత కోసిన తర్వాత చచ్చి అసహ్యంగా కనిపించే గోధుమ కొలుపు చెట్టు కాండాలలో కూడా మీరు జీవాన్ని చూస్తారు. దాని భాగాన్ని అది పోషించింది. సాధారణమైన కంటికి అది చనిపోయినట్లే, కానీ దివ్య నేత్రంతో బాహ్యంగా నిస్సారంగా కనిపిస్తున్న దానిలో అందమైన నాట్యం చేసే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల రంగులను మీరు చూస్తారు. ఈ దివ్య నేత్రం అంటే ఫుట్నోట్లో ఇచ్చినట్టుగా మనిషిలోని ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం, సహజావబోధ గ్రాహక నేత్రం. ప్రతి భౌతిక వస్తువు వెనకాల దాని సూక్ష్మ విశ్వపు నమూనా రంగుల కాంతి ఉంటుంది. సూక్ష్మ ప్రపంచంలో ప్రతిదీ కదులుతూ ప్రతిదీ జీవంతో ఉంటుంది. జీవం లేనిది అనేదే అక్కడ ఉండదు. భౌతిక ప్రపంచంలో కూడా చావనేది జీవపు అంతం కాదు, అది వేరే రూపంలోకి మారడం మాత్రమే. నిర్జీవమైన వస్తువులలో కూడా జీవం ఇంకా ఉంటూనే ఉంది. మరణించిన జంతువుల ఎముకలలో మెరుగైన వర్ణాలను స్పందించే కాంతిని నేను చూశాను. సృష్టికి వెనకాల ఉన్న భగవంతుడి రహస్య కర్మాగారం నుంచి స్థూలమైన భౌతిక ఉత్పత్తులు రావడం మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ మీరు కనుక ఆ కర్మాగారంలోకి వెళ్తే ఎంత అద్భుతమైన రీతిలో ఈ ప్రపంచంలోని ప్రతిదీ వ్యక్తమయ్యే విధంగా వచ్చిందో మీరు చూస్తారు. సృష్టికి వెనకాల ఉన్న కర్మాగారం మీ ఊహకు అందని. ఈ విశ్వం మొత్తం ఆ భగవంతుడి మనస్సులో ఒక్క ఆలోచన. ఎంతో సరళమైనది అయిన నక్షత్ర వీధులు, గెలాక్సీ మానవుడు ఊహకందని గణిత శాస్త్రం ద్వారా మార్గదర్శనం పొందుతున్నాయి. ప్రతిదీ ఖచ్చితమైన క్రమంలో నడుస్తుంది. ఎంత బ్రహ్మాండమైన మేధ ఈ సృష్టిలో ప్రకటితమైంది. అనంతం ప్రతిదానిలోనూ పనిచేస్తుంది. జీవం అని మనం పిలిచే అన్ని వివిధమైన స్వల్పావర్తనాలు ఆ విశ్వమేధస్సు ద్వారా నియంత్రించబడుతున్నాయి. ప్రతి 100 సంవత్సరాలకు 1.5 బిలియన్ 150 కోట్ల మంది ఈ భూమిని వదిలి వెళ్తున్నారు. అంతకంటే ఎక్కువగా చాలా మంది పుడుతున్నారు. తద్వారా సప్లైకి డిమాండ్కి మధ్య ఎంత సంక్లిష్టత పుట్టింది. అయినా కూడా దైవమేధస్సు మానవుడి అవసరాలకు సరిపడేంత ఆహారాన్ని ఇచ్చింది. భూమి మీద కొరతకు, దుఃఖానికి మానవుడు ఒక్కడే బాధ్యుడు. ఈనాటికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవితపు అవసరాలన్నీ సమకూరే విధంగా ఆనందంగా శాంతియుత మార్గంలో ఒక తెలివిగా నడుపబడే అస్తిత్వంతో నూతన సహస్రాబ్దిని మనం కలిగి ఉండొచ్చు. కానీ
మానవుడి స్వార్థపరత్వం, అప్రయోజకుల చేతిలో అధికారం ఉండడం వల్ల అలాంటి సాధ్యత చెడిపోయింది. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం అన్న అత్యున్నతమైన ఆదర్శాన్ని అబ్రహాం లింకన్ వ్యక్తం చేశాడు. ఆయన లోతైన ఆధ్యాత్మిక వ్యక్తి అయినప్పటికీ కొద్ది మంది అజ్ఞానం వల్ల ఆయన బాధపడాల్సి వచ్చింది. ఈ ప్రపంచం తాత్కాలికమైన ప్రదేశం. ఒకప్పుడు మనతో ఉన్న గతించిన మన ప్రియతములు, లింకన్ వంటి అసాధారణమైన మనుషులు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారనేది మనం సహజంగానే ఆలోచిస్తాం. అలాంటి ప్రశ్నలు మనను నిరుత్సాహపరచడానికి కాక ఈ జీవితపు క్షణికమైన స్వప్న స్వభావాన్ని తెలియజేయడానికే మన మనస్సులో తలెత్తుతాయి. భగవద్గీత మనకు బోధిస్తుంది 2వ అధ్యాయంలో, జీవులందరికీ రాత్రిగా కనిపించేది మనోనిగ్రహం సాధించిన వాడికి ప్రకాశమయమైన పగలు. ఒక సాధారణ మనిషికి జాగ్రత్త అవస్థగా కనిపించేది జ్ఞాని అయిన వాడికి వాస్తవంగా భ్రాంతి జనిత నిద్రాస్థితిగా కనబడుతుంది. ఆ విధంగా చాలా మంది ఈ స్వప్న జీవితం అంతా గాఢంగా నిద్రపోతూ గడిపేస్తున్నారు. కేవలం సాక్షాత్కారం పొందినవాడు మాత్రమే మేలుకున్నవాడు. సాధారణ మానవుడు ఆసక్తి చూపే విషయాలైన సంపదలను కూడబెట్టడంలోనూ, ఇంద్రియ ఆనందాలలోనూ, లోతులేని సామాజిక పనుల్లో తమ సమయాన్ని వృధా చేయడం అతడికి ఇష్టం ఉండదు. క్షణభంగురమైన ప్రాపంచిక ఆకర్షణలను తోలుతూ మానవుడు తనను తాను మానసిక అశాంతికి గురి చేసుకుని నాశనం అవుతున్నాడు. వర్ణింపశక్యం కాని భగవంతుడి ఆనంద అద్భుతాలు అతడికి ఇంకా ఎంతో గొప్ప సంతోషాన్ని, అంతులేని తృప్తిని ఇచ్చేవి. ఈ దేవుడి స్వప్న ప్రపంచంలో కొద్దిసేపు మాత్రమే మీరు ఒక వ్యక్తిత్వమున్న రూపంగా జీవిస్తారు. మీ మధ్య జీవితపు అస్తిత్వాన్ని మీరు కలగంటున్నారు. అది భగవంతుడి విశ్వస్వప్నంలో భాగం. ప్రతిరోజు ఈ భౌతిక శరీరంలో జీవిస్తున్నానని మీరు కలగంటున్నారు. ప్రతి రాత్రి గాఢమైన నిద్రలో అది లేదు. ఒకరోజు మీ నిజస్వరూపమైన భగవంతుడిలో మీరు మేల్కొన్నప్పుడు ఈ స్వప్నం ఎప్పటికీ మాయమవుతుంది. ఈ సృష్టికి వెనుక దాగుని ఉన్న ఈశ్వరుణ్ణి అన్వేషించండి. ఈ ప్రపంచానికి వెనుకనున్న ఆ దివ్య కర్మాగారాన్ని కనుక్కోవడానికి మీ సమయాన్ని సరిగా ఉపయోగించుకోండి. ఒకరోజు మొత్తం దివ్య దర్శనాల్లో ఈ సృష్టి అనంత అద్భుతాలను నేను చూశాను. అటు పిమ్మట ఇలా ప్రార్థించాను, నా తండ్రి, నేను అంధుడిగా ఉన్నప్పుడు నీ దగ్గరకు దారి చూపే ఒక్క ద్వారాన్ని కూడా కనుక్కోలేకపోయాను. నువ్వు నా కళ్ళను నయం చేశావు. నేనిప్పుడు ప్రతి చోట పువ్వుల హృదయాల్లో, స్నేహపు వాణిలో, ప్రేమపూర్వక అనుభవాల జ్ఞాపకాలనే ద్వారాలను అన్ని చోట్ల కనుక్కున్నాను. నా ప్రతి ఒక్క ప్రార్థన అనే సుడిగాలి, నీ సాన్నిధ్యం అనే విశాలమైన మందిరపు కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి. విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీలోని డోర్స్ ఎవ్రీవేర్ నుంచి ఈ ప్రార్థన ఇక్కడ రాయబడింది. ఈ సృష్టికి వెనుక దాక్కుని ఉన్న ఆయన్ని కనుక్కోవడంలో గట్టిగా, దృఢంగా, మొక్కవోని పట్టుదలతో ఉండండి. ఈ ప్రపంచపు డిమాండ్లకు పట్టుబడకండి. రాత్రి వేళలో భగవంతుడితో సచేతనంగా అనుసంధానం పొందేదాకా నిద్రపోకండి. నేను ఉదయం 4 గంటలకు ముందుగా విశ్రాంతి తీసుకోవడం అన్నది అరుదు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే నేను నా బాధ్యతల నుంచి స్వేచ్ఛను పొంది పూర్తిగా భగవంతుడితో ఉండటం వీలవుతుంది. సాధారణ మానవుడు తన రోజువారీ బాధ్యతలతో అమెరికా అధ్యక్షుడు ఎంత పనిలో ఉంటాడో తాను కూడా అంతే కార్యనిమగ్నుడై ఉంటాడు.
పని పని పని. అది జీవితం చేసే అవశ్య అభ్యర్థన. మీరు ప్రతిరోజు కొంత సమయాన్ని ప్రపంచాన్ని నుంచి బయటపడి దేవుడితో ఉండడానికి కేటాయించాలి. మీ జీవితాన్ని నియంత్రించుకోండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేసి ఆయనతో అనుసంధానం అవ్వడానికి సమయాన్ని పక్కకు పెట్టండి. అప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిదీ మీకు అద్భుతం అనిపిస్తుంది. నిర్దిష్టమైన అభ్యాసాలను, భౌతిక నియమాలను అనుసరించి శాస్త్రవేత్తలు ఏ విధంగా ఆవిష్కరణలు చేస్తారో అదే విధంగా శాస్త్రీయంగా ఆధ్యాత్మిక నియమాలను పాటించినప్పుడు మీరు తప్పకుండా భగవంతుణ్ణి కనుక్కుంటారు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ యోగదా సత్సంగ బోధనలను, వారు ఇచ్చిన నియమాలను అనుసరించి మీరు అధ్యయనం చేసి ఆచరణలో పెడితే మీకు మీరు అత్యున్నతమైన రీతిలో సాయం చేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్న విషయాలను మర్చిపోకండి. ఆధ్యాత్మికంగా మేల్కొన్న వాళ్ళకి, తెలివైన వాళ్ళకి ఒక్క మాట చాలు. అయినా యేసుక్రీస్తు అన్నాడు, నిజంగానే పంట చాలానే ఉంది, కానీ కష్టించే వాళ్ళు తక్కువ. మత్తయి 9:37 బైబిల్ నుండి ఈ కొటేషన్ ఇవ్వబడింది. మీరు ఈ బోధలను అందుకొని వాటిని సాధన చేస్తే నేను చెప్పే ప్రతి సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అవంత క్లిష్టమైనవేమీ కాదు. మీరు భగవంతుని గ్రహించి అనుసంధానం పొందడానికి సాధ్యం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియలను మాత్రమే నేను మీకు ఇచ్చాను. ఈ ప్రపంచంలో మీ పరిస్థితులు ఎంత అసౌకర్యం కలిగించేవైనప్పటికీ భగవంతుడిని మీరు తెలుసుకున్నప్పుడు ఆయన మీ ద్వారాను ప్రతి దానిలోనూ ప్రకటితమవుతున్నట్లు మీరు చూసినప్పుడు ఆయన ప్రేమ ఆనందాలలో మీరు నిండిపోతారు. భారతదేశ పురుషులు ఆరోగ్యము, సఫలత, భౌతికమైన విజయాలు, ఆస్తులు శాశ్వతమైనవి కావని మనకు గుర్తు చేస్తారు. నశించిపోయే లక్ష్యాల మీద మాత్రమే దృష్టి పెట్టడం ఎందుకు? ఆత్మ సాక్షాత్కారం పొందడం ద్వారా మీరు ఎవరనే దాన్ని, మీలోని భగవంతుడి ప్రతిరూపాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడితో ఆ నిత్య నవీన ఆనంద సంబంధమే శాశ్వతమని తెలుసుకుంటారు. మీకు ఆ సాక్షాత్కారం కలిగినప్పుడు మీరు సంతృప్తి పొందిన వ్యక్తి అవుతారు. భారతదేశ శాస్త్రాలు ఈ స్థితిని సాధించిన వారిని సిద్ధుడు, సఫలమైన వాడు అని అంటారు. వందల వేల సమూహాలకు నేను బోధన చేస్తున్నప్పుడు తరచుగా నేను సఫలవంతుణ్ణి అని అంటున్నాను. అది నాకేమీ గొప్పగా అనిపించలేదు. ఒకరిని ప్రపంచం మొత్తం గుర్తించవచ్చు, అయినా ఏ ఒక్కరి దృష్టిలో పడ్డం మనకు ప్రధానమో ఆ భగవంతుడికి ఆ వ్యక్తిని గురించి తెలిసి ఉండకపోవచ్చు. భగవంతుడి దృష్టిని ఆకర్షించే వ్యక్తి ఈ ప్రపంచానికి అసలు తెలియకనే పోవచ్చు. మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు? నాకు నా తండ్రి గుర్తింపు ఒక్కటే కావాలి. ఈ ప్రపంచం ఇచ్చే గుర్తింపు ఎంతో మత్తును కలుగజేసి మానవుడు అన్నింటినీ తీర్చే ఆ పరమేశ్వరుడు మెప్పు కోరడానికి ప్రయత్నించటం మర్చిపోతాడు. ఈ భూమి మీద నాటకంలో మానవుడు తను రాజు పాత్ర పోషించాలని ఆశపడటం సహజమే. కానీ అందరూ రాజులే అయితే ఇంక నాటకం ఉండదు. మీ పాత్ర ఏ ఇతర పాత్రల కన్నా సమానమైన ప్రాధాన్యత ఉన్నదే. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ఆ దివ్య దర్శకుని కోరిక మేరకు మీ పాత్రను నటించటం. మీరు భగవంతుడి మెప్పుదల కోసం మీ పాత్రలో జీవిస్తే మీరు సఫలవంతులవుతారు. ప్రతి మానవుడి హృదయంలోనూ నిరంతరం ఈ ప్రార్థన ఉండాలి. నా ఈశ్వర, నా చేతుల ద్వారా నువ్వు పనిచేయి. అవి నిన్ను సేవించటానికి, నీ మందిరానికి కావలసిన పుష్పాలు ఏరడానికి ఉన్నాయి. తడుక్కుమనే తార్లలో, మనఃపూర్వకమైన భక్తుల కళ్ళలో నీ సాన్నిధ్యాన్ని చూడడానికి నా కళ్ళు ఉన్నాయి. ప్రతి చోట ఉన్న జిజ్ఞాసులకు నీ ప్రవచన మాధుర్యాన్ని రోలింపచేయడానికి
నీ మందిరాలకు తీసుకువెళ్ళడానికే నా కాళ్ళు ఉన్నాయి. నిన్ను గురించి మాట్లాడడానికి మాత్రమే నా కంఠస్వరం ఉంది. నీ సర్వపోషకమైన మంచితనాన్ని గుర్తు చేసుకోవడానికే నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తాను. నీ సుగంధ భరిత పరిమళ సాన్నిధ్యాన్ని శ్వాసించటానికే నేను పూల సుగంధాన్ని ఆస్వాదిస్తాను. నేను నా ఆలోచనలను, భావాలను, ప్రేమను నీకే అంకితం చేస్తున్నాను. నా ఇంద్రియాలన్నీ సుగంధ, సౌందర్య, ఆనందాలతో కూడిన ఏ స్వర్గలోకపు స్వర సమ్మేళనంతో కలిసి విశ్వంలో శాశ్వతంగా సుశ్రావ్యంగా పాటల పల్లవిని సామరస్యంతో పాడుతున్నాయి. అంధకారం నుంచి వెలుగుకు నాకు దారి చూపు, ద్వేషం నుంచి ప్రేమకు నాకు దారి చూపు, పరిమితుల నుంచి నీ అంతులేని శక్తికి నాకు దారి చూపు, దుఃఖం, మృత్యువుల నుండి శాశ్వత జీవనానికి, నీలోని ఆనందానికి నాకు దారి చూపు. అన్నిటికన్నా భ్రాంతిమయమైన మానవ బంధాల నుంచి, అన్ని మానవ ప్రేమల రూపంలో నాతో దోబూచులాట ఆడే నిత్యమైన నీ ప్రేమకు దారి చూపు. తండ్రి, తల్లి, సఖ, ప్రియతమ ప్రభు, నాకు నీ దర్శన భాగ్యం కలిగించు. అజ్ఞానంలో నన్ను ఇంకా ఎంత మాత్రము వదిలిపెట్టద్దు. పవిత్రమైన నా ఆత్మ మందిరం నుంచి అజ్ఞానాన్ని అంతటినీ నేను విడిచేస్తున్నాను. నా కోరికల సింహాసనాన్ని అధిష్ఠించే ఒకే ఒక రాజువి నువ్వే కావాలి. నా ప్రేమ మందిరపు ఒకే ఒక రాణివి నువ్వే కావాలి. నా ఆత్మ మందిరంలో ఒకే ఒక మూర్తివి నీవే కావాలి. నీ చేతనలో నన్ను మేల్కొలు. ఆ విధంగా నువ్వు నీ జ్ఞాన గృహపు ద్వారాలన్నింటినీ తెరిచేదాకా నిరంతరాయంగా ప్రార్థిస్తూ నేను నిన్నే కోరుతాను. అక్కడ నువ్వు దారి తప్పిన నీ బిడ్డనైన నాకు అమరత్వంలో శాశ్వతమైన ఆనందపు వినోదపు విందును చేస్తావు. చూసే కళ్ళతో సృష్టిని వీక్షించటం అనే ప్రసంగంలోని 2వ భాగం ఇంతటితో సమాప్తం. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూకులు చూకులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిత విలీన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి.